హలో అండి అందరికీ. అందరూ బాగున్నారు కదా! సప్త శనివార వ్రతం చేసుకున్నానండి. 8వ వారం పూజ ఎలా చేసుకున్నాను, అలానే పూజ అయిన తర్వాత మేము బర్మింగ్హామ్ బాలాజీ టెంపుల్‌కి కూడా వెళ్ళాము. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఫస్ట్ పిండి దీపాలు చేసుకుందామండి. ఎందుకంటే మనకి పిండి దీపాలు కలిపిన తర్వాత కొంచెం సేపు వదిలితే బాగుంటుంది. అందుకని ఫస్ట్ అది కలిపేసి పెట్టుకుందాము. మనకి రైస్ ఫ్లోర్ కావాలి, నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవి పచ్చిపాలండి. ఇలా కలిపేసుకుని పైన కొంచెం మనము నెయ్యి రాసుకుంటే బాగుంటుంది అన్నమాట. You're making it into a ball again. నువ్వులు ఉండండి, జస్ట్ బెల్లము అండ్ నల్ల నువ్వులు కలిపి మిక్సీ పట్టేసాను. జస్ట్ లడ్డూలు చేసుకోవడమే. నేనైతే 7 చేస్తున్నానండి. కావాలంటే మనం ఎక్కువ కూడా చేసుకోవచ్చు, బట్ ఈ పూజలో మోస్ట్లీ అన్నీ 7 పెడతాం కాబట్టి నేను 7 చేస్తున్నాను లడ్డూలు. నువ్వు చేస్తావు లడ్డు? మా రూహిగడు కూడా ప్రసాదం చేస్తానంటుంది. ఈరోజు కొంచెం ఇంట్రెస్టెడ్గా లేచి పూజ ఎలా చేస్తానో చూస్తానని చెప్పి లేచిందండి ఈరోజు మా రూహిగడు. ఇక్కడ పెట్టేసి చూసావు తల్లి. వెరీ గుడ్. హ్యాండ్ వాష్ చేసుకోపో. సో ఇప్పుడు ఆ పిండి దీపాలు నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. అంటే నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూశాను. ఇలా చేస్తుంటే ఏంటంటే ఆయిల్ లీక్ అవ్వట్లేదు, బాగా వస్తున్నాయి. అందుకే నేను కూడా ఈ ప్రొసీజరే ఫాలో అవుతున్నాను. అంతకుముందు ఏంటంటే ఇలా చేసేసి హ్యాండ్తో చేసేసేదాన్ని. సో అవి కూడా బాగానే వచ్చాయి, బట్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దీపం నుంచి ఆయిల్ బయటకు వచ్చేసేది అనమాట. ఇలా ఒక బాల్స్లో ఒక 7 బాల్స్ చేసుకోవాలి ఈక్వల్ సైజులో. ఇలా రౌండ్గా బాల్స్లో చేసి పెట్టుకుని ఇలా ఒక చిన్న గ్లాస్ తీసుకుని దీంట్లో పెట్టాలండి దీన్ని. సో దీంట్లో పెట్టిన తర్వాత దగ్గర ఇది ఉందండి చిన్న హోల్ పెట్టడానికి, ఇది పెట్టేసి ఇలా ఇలా అంటున్నాను అనమాట. ఇంకా బయటకు వచ్చిన చక్కగా ఇలా వస్తాయి అన్నమాట. వీటిని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీపాలు రెడీ అయిపోయినాయి కదండి, వీటికి మనం గంధంతో బొట్టు పెట్టచ్చు. పిండి దీపాలని ఇలా పొడుగ్గా గ్లాసులో వేసి చేయడం వల్ల ఏంటంటే మనం చక్కగా నామాలు పెట్టి బొట్లు పెట్టి అలంకరించవచ్చు. అండ్ ఎక్కువ నూనె పడుతుందండి. పూజ మధ్యలో మనం మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం రావట్లేదు. పూజ అయిపోయిన తర్వాత కూడా దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. ఈ పిండి దీపాలకి నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను. వినాయకుడి దగ్గర మాత్రం నేను ఆవు నెయ్యి యూజ్ చేశానండి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు కదండి. సో మనం ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగా నచ్చుతుందండి ఆయనకి. సో నేను నాకు కుదిరినంతలో 2-3 రకాల దండలు వేశాను. అండ్ అలానే యాలకుల దండ చేసి కూడా వేశానండి. నేను ఇక్కడ పూజకి ఏమేమి సిద్ధం చేసి పెట్టుకున్నానో చూపిస్తానండి. 7 దీపాలు, అలానే వినాయకుడు అండ్ గౌరీదేవి, వినాయకుడి దగ్గర వెలిగించడానికి 2 దీపాలు, అలానే మనము అభిషేకం అవన్నీ చేయడానికి వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి పెట్టుకున్నానండి. మెయిన్ మనకి ఈ పూజలోకి కావాల్సినవి మెయిన్ ఈ ప్రసాదాలండి. ఏమీ అక్కర్లేదండి. మనకి ఈ నువ్వులుండలు, నల్ల ద్రాక్ష పళ్ళు అందరూ పెడతారు కదండి. నేను బ్లాక్ బెర్రీస్ కూడా పెట్టాను, చలివిడి వడపప్పు, అలానే పానకం పెట్టానండి. ఇవి సరిపోతాయండి. సో మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అలానే ఒక 4 అగరబత్తీలు, ఇదంతా ఇలా సెట్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి పూజలోంచి లేవాల్సిన అవసరం లేదండి. సో మనం ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వగంగాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః. అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. షోడశోపచార పూజాం కరిష్యే.
సమర్పయామి సమర్పయామి వియుగ్మం సమర్పయామి ఉపవీతం సమర్పయామి అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పంచమృత స్నానం సమర్పయామి. ఇప్పుడు తర్వాత వచ్చేది శుద్ధోదక స్నానం. దీనికి స్వామికి జలం సమర్పించండి. గంగా గోదావరి అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. గంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పాణి కాలహృదయాయ నమః. జ్ఞానం పూజయామి. పరిశుద్ధాత్మనే నమః. స్తనౌ పూజయామి. లోకనాథాయ నమః. స్కందౌ పూజయామి. సర్వేశ్వరాయ నమః. నాసికం పూజయామి. రసజ్ఞాయ నమః. నాసికం పూజయామి. పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. నేత్రే. అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. మన పూజలో ధూపం దీపం నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాత సప్త శనివార వ్రతం కాబట్టి మనము వెంకటేశ్వర స్వామి కథలు ఉంటాయండి, అవి కూడా చదువుకోవాలి. ఇక్కడ డిస్క్రిప్షన్లో మనకి ఇస్తారండి, అవి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇలా మనకి తెలుగు ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వాటిని చదివేసుకుని పూజ ఫినిష్ అవుతుంది. శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టంలో శ్రీ వెంకటనాయక లోకా సమస్తాలు సుఖినో భవంతు. మాత్రే నమః. నా పూజ ఇప్పుడే అయిందండి, చాలా మంచిగా చేసుకున్నాను. ఆఖరి వారం అండి, ఇది 8వ వారము. వడ్డీకి అసలు వాడు అంటాడు కదా, 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారం కూడా చేశాను. ఇప్పటి వరకు నేను ఈ సప్త శనివార వ్రతం 2 టైమ్స్ చేశానండి, 3rd టైం. ఈ వ్రతం చేసుకున్నప్పుడు దంపతులకి భోజనం పెట్టాలంటండి. లాస్ట్ 2 టైమ్స్ టెంపుల్లో అన్నదానంకి రాయించేసాము. బట్ ఈసారి అయితే మా ఫ్రెండ్స్ని ఈరోజు ఈవినింగ్ భోజనానికి పిలిచామండి. సో దేవుడి కరుణతో అంతా మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈవినింగ్ పూజకి అంతా సెట్ చేస్తున్నాను. పిండి దీపాలు కూడా పెడుతున్నానండి, ఎందుకంటే నేను ఒకదాన్నే చేసేసుకున్నాను మార్నింగ్ పూజ. సో ఆఖరి వారం అని చెప్పి ఈవినింగ్ ఇలా దీపం ముట్టిద్దాం ఫ్యామిలీ అందరం కూర్చుని అనుకుని, అందుకని నేను ఇక్కడ పూజకి అంతా సెట్ చేస్తున్నాను. ఈ పూజకి జనరల్గా అయితే మార్నింగ్ పూజ చేసేసుకుంటే సరిపోతుందండి. మీరు కావాలి అనుకుంటే ఈవినింగ్ కూడా దీపం ముట్టించవచ్చు. బట్ నేనైతే లాస్ట్ 7 వీక్స్ ఓన్లీ మార్నింగ్ అయితే పూజ చేసేసానండి, ఈవినింగ్ ఇంకా దీపం ముట్టించేదాన్ని కాదు. బట్ ఈ లాస్ట్ వారం మాత్రం ఇలా అందరం కలిసి కూర్చుని దీపం ముట్టించాము. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు పూజ అయ్యే టైంకి. మేమందరం కూర్చుని గోవిందనామాల పారాయణం కూడా చేసామండి. ఈ వ్రతం మొదలుపెట్టినప్పటి నుంచి హన్వి రూహి కూడా పూజలో కూర్చోకపోయినా ఏదో ఒక టైంలో అయితే గోవిందనామాలు పారాయణం చేశారు. సో ఇప్పుడు చూడండి చక్కగా అందరం కూర్చుని ఈ పారాయణం అయితే ఫినిష్ చేసాము. తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే ఫినిష్ చేసాము.
ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద పూజ అంతా ఫినిష్ అయిపోయిందండి. లాస్ట్లో ఇక్కడ నేను ఇప్పుడు తాంబూలం ఇస్తున్నాను. బొట్టు పెట్టి వాళ్ళు నాకు అక్షింతలు వేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా డిన్నర్ టైము. డిన్నర్లో ఈసారి నేను అన్ని టిఫిన్సే పెట్టుకున్నానండి. సో అన్నిటి ప్రిపరేషన్ అయిపోయింది. లాస్ట్లో పూరి ఒకటి మిగిలిందండి. ఇంకా అందరూ వచ్చాక వేడిగా చేసుకుందామని చెప్పి అనుకున్నాము. సో మా గర్ల్స్ హెల్ప్ లేకుండా ఎలా అవుతుంది చెప్పండి, వాళ్ళే చేశారు పూరీలన్నీని. సో ఈరోజు ఐటమ్స్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ పూరి హల్వా అండి, ఇది హల్వా. నెక్స్ట్ పులిహోర, గారెలు ఇవి, ఇది పరమాన్నం అండి. ఇంకా పూరి ఇది. నెక్స్ట్ ఇవి ఇడ్లీ అండ్ 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చట్నీస్ చేశాను అండ్ పూరీ కర్రీ కూడా చేశానండి. సో ఇంకా ఫస్ట్ మేము కిడ్స్కి అయితే పెట్టేసామండి. టిఫిన్సే కాబట్టి మోస్ట్లీ వాళ్ళే తినేశారు. నెక్స్ట్ మేము అందరం కూడా ఇప్పుడు కలిసి కూర్చొని చక్కగా ఫినిష్ చేస్తున్నాము. నేను కొంచెం వడ్డిస్తున్నాను అన్నమాట లాస్ట్లో. నెక్స్ట్ డే మేము బర్మింగ్హామ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఇండియాలో అందరూ ఈ వ్రతం చేసుకున్న తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే మనకి యూకేలో మన తిరుపతి బర్మింగ్హామ్ టెంపులే కాబట్టి మేము ఆ టెంపుల్కి వెళ్ళామండి. సో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ రోజు చాలా మంచి రోజు అంటండి. సో వ్రతాలు అవన్నీ జరుగుతున్నాయి. బట్ క్రౌడ్ అయితే అంత ఎక్కువ లేరు. మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. సో దేవుడి ముందే కూర్చున్నాము. మా హన్వి రూహి ఏంటంటే కరెక్ట్గా దేవుడి ముందు కూర్చున్నప్పుడు అర్చన కోసం వెయిట్ చేస్తున్నాము. వీళ్ళిద్దరూ గోవిందనామాలు కూడా పారాయణం చేశారు అక్కడ. సో పంతులు గారు చాలా మెచ్చుకున్నారు మా హన్విని అయితే. చాలా బాగా పాడావు నాన్న అని చెప్పి. జనరల్గా మేము మార్నింగే వెళ్తామండి దర్శనంకి. బట్ ఈసారి ఈవినింగ్ వెళ్ళాము. నైట్ టైం ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి, లైట్స్తో సేమ్ తిరుపతిలో అనిపించింది. మీరు ఎవరైనా ఈ వ్రతం చెయ్యాలి అని అనుకుంటే తప్పకుండా దిస్ ఈజ్ ద సైన్ అండి. డెఫినెట్గా స్టార్ట్ చేయండి. నేను నండూరి గారి ఫాలోవర్నండి. సో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను మోస్ట్లీ ఆయన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటాను. నేనైతే ఈ వ్రతం నండూరి గారి ఛానల్లో చూసి చేయడం స్టార్ట్ చేశానండి. సో ఆయన ఛానల్లో మనకి పూజ ఎలా చేయాలి డెమో ఉంది, అలానే డిస్క్రిప్షన్ కూడా ఉందండి. సో పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. చక్కగా మనము వీడియో ప్లే చేసేసుకుంటూ ఆ పీడిఎఫ్స్ చదువుకుంటూ పూజ చేసేసుకోవచ్చు. హార్డ్లీ ఒక 1/2 అవర్ పడుతుందండి పూజ చేసుకోవడానికి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్కువ ప్రసాదాలు చేయడము ఇలా ఏమి ఉండదండి. మనకి పూజకి కావాల్సింది మెయిన్ నువ్వులుండలు ఒకటే. సో ఎక్కువ ప్రసాదాలు చేసేయాలి అలా ఏం లేదు కాబట్టి మనకి ఎక్కువ టైం లేని వాళ్ళ గురించి చెప్తున్నానండి. పూజ చేసినప్పుడు మళ్ళీ టైం ఏంటి అని చెప్పి అలా అనుకోవద్దు. కొంతమందికి కుదరదేమో అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు అంట. నేను మోస్ట్లీ ఎప్పుడు మార్నింగే చేశానండి. ఈవినింగ్ కూడా దీపం పెట్టుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నండూరి గారి ఛానల్లో ఉందండి. ఒకసారి మీరు ఆ వీడియోస్ని చూస్తే మీకు ఐడియా వస్తుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లండన్ కబుర్లు. Be happy everyone.